దిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదుల సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయం సభను రంజింపచేయండి. ఇక ఆంధ్ర భాష మా తల్లిని స్తుతిస్తూ సమస్యలను దత్తుపదులను పూరించి ఆశుకవిత వినోదం సాగిద్దాం. నా పేరు పెద్దన కవి చిత్తం రాజేంద్ర. మీతో నేటి భువన విజయను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనమాత్య, కానీ ప్రభువుల ఏలుబడిన ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో? మందార మకరందాలు జాలువారే తెలుగును ఇష్టపడని వారుందరే. తెలుగదేల నందువా తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను. తెలుగు వల్లబుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొరవు నెరుగవే బాసాడి. దేశ భాషలందు తెలుగు లెస్స. మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్ద నార్య కవులారా, మేము తర్వాత పద్యములు పూరిస్తాం. ముందు మీరంతా పద్య పూరణకు పూనుకోండి. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే నా శిరోధార్యం. పెద్దనామాత్య, నీ పద్య పూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులైరను జాగ్రజులుగా. హాహాహా, ఏమి సమస్య? అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారు ప్రభు. నా పూరణ ఇదిగో. పుష్యమున్ భరతాఖ్యుడు పుట్టినాడు. మెనసి భరత లక్ష్మణ క్రమమిది ఎరసిజూడు. నగ్రజానుజులై రణజాగ్రజులుగా. కానీ లోక వ్యవహారం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది. కరినెత్తుకపోయి ఎలుక కలుగుందినియన్. దీనిని పూరించండి భట్టుమూర్తి గారు. పల్లె జీవనులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కరులు చిలుకలెద్దులు శర్కరతో ననరించి ఎర్చకడబెట్టుడుచో గిరి మరిచే వర్తకుండ. కరినెత్తుకపోయి ఎలుక కలుగును దినియన్. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగును ఎత్తుకొని పోగలదా? ఆ ఏనుగు రంధ్రంలో పట్టున. ఆహాహా! ఏనుగులు, చిలుకలు, ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా వీటిని అమ్మి సాయంత్రానికి అన్ని బొమ్మలు ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మరిచాడని, దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న భావం వీణుల విందుగా ఉంది. బహుబాగు. కృతజ్ఞతలు మహారాజా. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన్న కవి అందుకోండి. గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న. దీనిని పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరున్నారు. దీనిని జంతువులలో చూడలేం. అయినా దైవ కృప్తతో పూరించేదను. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నా కొడుకు అని గాడిద యొక్క ఏడ్చెం గదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణుల దూషణను ఆడి తప్పిన జనులు హీన స్వభావాన్ని తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువలను చాటారు. ఆడితపై మనిషిని గాడిద కొడుకుని తిట్టినప్పుడు విశ్వాసానికి మారు పేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. దీనిని చెప్తూ దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ బల. దుర్జటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు నన 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 నాన నాన నన నానన నాన నాన అనే సమస్యను మీరు పూరణ చేయండి.
అబ్బో, అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని బుర్రన కాదిస్తాను. నిన్నును గనిలయ తాళ సంగతల గానకల పరిపూర్ణ మానసమున్న పలుకుని రాగముల మోదనలుచు పలుకునిట్టులను నన శ్రీకాళేశ్వరుని ప్రవేశార్థం కవిత్వంగా పొందిన దుర్జటి భువన విజయ కవులను చూసిన జానపదులు మన కవుల కావ్య సాహిత్యాన్ని, మన సభ గొప్పతనాన్ని ఊచి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మెక్కిలి సంతోషంతో కూని రాగాలను అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టితివి. పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సొత్తు జానపదం. సత్యం చెప్పారు రామకృష్ణ. తదుపరి మీదే వంతు. మీ పదగుంపనాన్ని మేమెరుగుదుము. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలతో ఒక సీస పద్యం చెప్పండి. మమ్మేరిన దేవర నన్ను ఆలోచిస్తే కాదంటానా, ఆలకించండి ప్రభువా. మేక తోకకు మేక తోక, మేకకు మేక మేక తోకకు తోక, తోక మేక మేక తోకకు మేక తోక, మేకకు మేక మేక తోకకు తోక, తోక మేక మేక తోకకు మేక తోక, మేకకు మేక మేక తోకకు తోక, తోక మేక మేక తోక 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 తోక, తోక మేక మేక తోక 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 తోక, తోక మేక. మీరు సామాన్యులు కారు రామకృష్ణ. ఏమేమి మేకల కాబరి అడవికి మెతికై మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేక వెనుక బాగాన ఉంటుందా? మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక అన్న దత్త పదాలతో చక్కగా చిక్కగా చెప్పారు. శభాష్ రామకృష్ణ కవి. మీ కత్తి రెండు వైపులా పదునే, అందుకే మీరు వికట కవి అయ్యారు. రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు రామభక్తుడైన నాకు భారతార్థం పూరణ చేసేదను. ఓయి కురు రాజ మీ కొడుకుత్త గోలకొండవలు నుండును, వినుమూలముండదింక బాండనమ్మున గెలిపింతు పాండు సుతుల నురమున్నన్ బూలదండ రే కొత్తకుండ. ఓయ్ కురురాజా, నీ కొడుకు ఉత్త దుర్యోధరుని ఉత్త గోల కలిగిన మనసు, ఆకారంలో కొండలాగా ఉన్నాడు, బుద్ధి బలం లేనివాడు. నా మాట వినుము. యుద్ధం వస్తే సర్వనాశనం. సమరంలో ధర్మానికి బద్దలైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొత్త కుండను రేకువత్తకుండ అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పింగళి సూరన. మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాల గురించి ఆశువుగా ఒక పద్యాన్ని పూరించాలని వేరొకరు పంపారు. ప్రారంభించండి. హరిభక్తి నికాయ. శ్రీకృష్ణ దేవరాయ కోరినట్లే వినిపిస్తాను. మత్స్యమై జడనిది మడియించు సొమకు గుర్మై కవపు కొండ మోసం గిటియై హిరణ్యాక్షి గిటడం గించను హరి అయి వధించి ప్రహ్లాద జనకు వటుడై బలిదనుజు వచ్చించి కుదియించే భార్గవుడై ఛత్రభక్తిం జండై దశరథ రాముడై దశకంఠు తెగటార్చే సరి అయి దుష్టుల సంహరించే బొద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధి మార్చే రుద్రచే వారి భర్తను దృంగం చేసెను గల్కేం లెచ్చ సంతతి బిట్టుమార్చి హరిదశవతార చరితం అభినతము. మత్స్యవతారణ సోమకాసుర్ని చంపాడు. కూర్మమై మందరగిరి మోసి పాలసముద్రం చిలకడానికి సాయమయ్యాడు. వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి చీరాడు. నృసింహమై హిరణ్యకశిపుని చీల్చాడు. వామనుడై బలిని పాతాళానికి పంపాడు. పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు. శ్రీరాముడై రావణుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను అంతం చేశాడు. బుద్ధుడై పురస్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసురుని చంపించాడు. కల్కిగా నీతిహీనులను కూల్చాడు. దశావతారాల కార్యక్రమాలను మనోహరమైన కీర్తనతో సభికులకు అలరింపచేశావు. మీ అభినందన స్పందనకు వందనం. మహాప్రభు,
మహాప్రభు, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు. మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. తప్పకుండా, సభారంభంలో మీకు మాటిచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. మహాప్రభు, అందుకోండి. అందరు నందరే మరియు నందరు నందరే ఎందరు అందరే. దీనిని పూరించండి. అది సంగతి. ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య. అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపచేయాలన్న మీ కుతూహలానికి సంతోషం. పూరణ చేసేదను సంతోషం. ఆలకించండి. కొందరు పాండితిధనులు, కొందరు నాగరకుల్ వదవదుల్, కొందరు చాతురి ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులు, కొందరు నాయకుల్ మరియు కొందరు గాయకులందరే. అందరు నందరే మరియు నందరు నందరే ఎందరందరే. నా పేరు తిమ్మన కవి. సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు ప్రవర్తకులు, మరికొందరు నాగరికులు, కొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకు నిలయమైన వారు, కొందరు నాయకులు మరియు గాయకులు. ఇలా సభలో వారిని ఉద్దేశించి చెప్పారు. మన రాజ్యంలోని ప్రజల సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అనడం వలన ఎవరికి వారు గొప్ప అని అర్థం. కవి పండితులారా, మీ సమస్య పూరణాల పద్యగానంతో మా మనసెంతో మురిసింది. సభికులకు కృతజ్ఞతాంజలులు. స్వస్తి.